వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలో వెలసిన శ్రీ 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 పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి కళ్యాణ మహోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. కాటూరి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో యాదాద్రి పూజారులతో ఆలయం చైర్మన్ కందూరు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. హైదరాబాద్ చింతపండు ట్రేడర్స్ అధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు చేగూరి ప్రసన్న జస్వంతరావు దంపతులు కన్యాదానం చేయగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదాదేవి కళ్యాణం జరిగింది.
లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర గోద్రా కళ్యాణం చేయించినందుకు నాకు ఒక భాగ్యం కలిగింది. యాక్చువల్లీ నేను శ్రీశైలంలో ఉన్నంటే ఇక్కడ మెంబర్ ఒకరు నాకు ఫోన్ చేశారు, ఇట్లా కళ్యాణం ఉందంటే అక్కడ అయ్యగారు ఏమన్నారంటే నీకు అదృష్టం కలిగింది, అలాంటి స్వయంభూలో చేయడం చాలా అదృష్టము. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూ టెంపుల్ చాలా మహత్యాలు ఉన్నాయి. నేను నా స్వయంగా చూశాను, అనుభవించాను. అందుగురించి ఇంకా నాకు ఒక కోరిక ఉంది, స్వామి తీర్చడాన్ని నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ఏదో చేయించమని నేను చేయించలేదండి, ఆయన పలికించడం నా నోటితోని. నరసింహస్వామి పలికించండు, కానీ నేనేదో స్వయంగా చేస్తానని కాదు, నా కాదు అది. ఆయన ఇలా చెప్తే ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నా నోరు పలికిస్తుంది, అంతే అండి. జై లక్ష్మీ నరసింహస్వామికి, జై లక్ష్మీ నరసింహస్వామికి. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అన్ని తానే నడిపించిన చేగూరి జస్వంత్ ప్రసన్న గారులకు ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ధన్యవాదాలు. నెల రోజుల ముందే నేనున్నాను అంటూ ముందుకొచ్చి ప్రతి విషయంలో ఎక్కడ వెనుకకు రావద్దు అని చెప్పి వచ్చే కళ్యాణం వరకు వెండి పాదాలు చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చిన శ్రీ జస్వంత్ గారికి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అంతకంతకు జనాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఎంత పెరుగుతుందో. ఈ సంవత్సరం ఇంత సంక్రాంతి పండుగ ఉన్న క్రౌడ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఏప్రిల్ మేలో ఉంటుంది. ఇప్పుడు జరిగే గోదా కళ్యాణం ఇది ట్రయల్గా మనం ఊహించుకోవచ్చు. అయినా కూడా ఎక్కడికి ఇంత తేడా రాకుండా ఇంత జన సమూహంలో జరిపించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సంవత్సరం మంగళసూత్రాలు, ముఖ కవచం, ఆంజనేయ స్వామి కిరీటం, వినాయకునికి నామాలు, నరసింహస్వామికి నామాలు, ఇన్ని విధాలుగా ఒక్కొక్కటిగా చేకూరుతున్నాయి. దీనితోడు మా చేకూరు జస్వంత్ అన్న రావడం నిజంగా మా అదృష్టంగా, మా కమిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. వారు అంతకంతకు అభివృద్ధి చేసి ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అందరూ సహకరించిన మా కార్యకర్తలకు, మా కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఛానల్లో చూపిస్తున్న మీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.